తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు కొత్తగా లేవు. కానీ తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన భయంకర ఆరోపణలు పార్టీని కుదిపేస్తున్నాయి. టికెట్ కోసం 5 కోట్ల డబ్బు ఇచ్చానని, చిన్ని వ్యాపారాలు, పేకాట, జూద కేంద్రాల్లో ఉన్నాయని, తిరువూరులో అలాంటి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నించినప్పుడు తాను అడ్డుకున్నానని కొలికపూడి వ్యాఖ్యానించారు. ఇంత గట్టి ఆరోపణలు ఒక అధికార పార్టీ ఎంపీ మీద వచ్చినప్పుడు టీడీపీ దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ఈ వివాదం పార్టీ లోపాలను, పోలీసుల పాత్రను, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను ప్రశ్నించేలా చేస్తోంది. 2024 ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ ఇప్పించడానికి చిన్ని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, తాను బ్యాంక్ లావాదేవీల ద్వారా ఆ డబ్బు చెల్లించానని కొలికపూడి పేర్కొన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ కాపీలను చూపించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పడంతో ఈ వివాదం పెద్ద దుమారం రేపింది. ఇక్కడితో ప్రధాన ఆరోపణలు ఆగలేదు. చిన్ని వ్యాపారాలు పేకాట, జూదం కేంద్రాల్లో ఉన్నాయన్నారు. అంతేకాకుండా చిన్ని పిఏ ఇసుక క్వారీలు, రేషన్ మాఫియాల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణల్లో నిజమెంత? ప్రస్తుతం బ్యాంక్ లావాదేవీలు, మాఫియా ఆరోపణలు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. పేకాట, జూదం ఆరోపణలు సోషల్ మీడియాలో వీడియోల్లో ప్రచారంలో ఉన్నప్పటికీ దీన్ని ధృవీకరించలేదు. విజయవాడ, తిరువూరు ప్రాంతాల్లో పేకాట, జూద కేంద్రాలు గణనీయంగా ఉన్నాయని పోలీస్ నివేదికలు చెబుతున్నాయి. కానీ టీడీపీ నాయకులతో లింక్ లేదని అధికారికంగా వెల్లడి కాలేదు. ఇది రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణల్లో భాగమా లేదా అనేది తేలాల్సి ఉంది. విజయవాడ ఎంపీ చిన్ని ఈ ఆరోపణలు పూర్తిగా తప్పుడు ఆరోపణలు అని తిప్పికొట్టారు. మొదట్లో నన్ను దేవుడిలో పిలిచేవాడు, ఇప్పుడు రాక్షసుడిలా చూస్తున్నాడు అంటూ కొలికపూడి గురించి చిన్ని కామెంట్ చేశారు. మండల అధ్యక్షుల నియామకాల్లో తన పాత్ర లేదని, అది కొలికపూడి చేసినట్టుగా చెప్పారు. మొత్తం విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు దేవినేని అవినాష్ నేతృత్వంలోని అక్రమ రాళ్ల దాడులతో ముడిపడి ఉందని ఆరోపించారు. తిరువూరు గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నానని, ఈ కలహాలు పార్టీకి హాని కలిగిస్తాయని చిన్ని హెచ్చరించారు. ఈ ప్రతిస్పందనలు చిన్ని ప్రమేయాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశించినవి కావచ్చు. కానీ ఆరోపణల్లో భాగంగా పేకాట, జూదం వ్యాపారాలు, మాఫియా ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు చూపించకపోవడం చిన్ని స్థానాన్ని బలహీనపరుస్తోంది. ఒక ఎంపీగా ఈ ఆరోపణలు పార్లమెంటరీ ప్రమేయాన్ని ప్రశ్నిస్తాయి. ఎంపీలు పార్టీ టికెట్ల ధరలు నిర్ణయించడం, మాఫియా లింకులు ఉంటే రాజ్యాంగ బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు అనేది ప్రశ్న. అధికార పార్టీగా టీడీపీకి ఈ వివాదం పెద్ద హాని. కొలికపూడి ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటికీ పార్టీ స్థాయిలో స్పష్టమైన విచారణకు అధినేత ఆదేశించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరికలు జారీ చేశారు. కానీ వాటిని కొలికపూడి ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకవైపు కొలికపూడి పదే పదే వివాదాలకు కారణమవుతున్నారు. గతంలోనూ రాజీనామా, బెదిరింపులు, పార్టీ నిర్ణయాలపై తిరుగుబాటు చేశారు. మరోవైపు చిన్ని కుటుంబం పార్టీలో ప్రభావవంతమైంది. విజయవాడ ఎంపీ స్థానం చాలా కీలకం. ఈ మధ్యలో పార్టీ ఐక్యతను కాపాడుకోవడానికి మౌనం ఎంచుకుంటోందా లేదా, ఆరోపణల్లో నిజం ఉంటే కవర్ చేయడమా? ఈ మౌనం పార్టీకి దీర్ఘకాలిక దెబ్బ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచే ఫోన్లో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడం తప్పు అని హెచ్చరించారు. రాజీనామా, బెదిరింపులు, అంతర్గత కలహాలు పార్టీ ఇమేజ్కు దెబ్బతీస్తాయని, తాను తిరిగి వచ్చాక చర్యలు తీసుకుంటానని చెప్పారు. తిరిగి వచ్చిన తరువాత ఆ ఊసే చంద్రబాబు ఎత్తలేదు. చంద్రబాబు గతంలోనూ పార్టీ నాయకులు జూదాలకు దూరంగా ఉండాలని సూచించారు. కానీ ఈ వివాదంలో పేకాట, జూదం ఆరోపణలపై ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఆయన ఆలోచనలు పార్టీ ఐక్యతపై దృష్టి పెట్టాయి. కానీ వాస్తవ ఆధారాలపై విచారణ లేకపోతే ఇది కేవలం కవరప్ గా కనిపిస్తుంది. కొలికపూడి చిన్ని వివాదం టీడీపీలో అంతర్గత యుద్ధానికి ప్రతీక. ఆరోపణల్లో నిజం ఉంటే చిన్ని ప్రమేయం పార్టీ నీతి ప్రశ్నార్థకం. అబద్ధాలైతే కొలికపూడి వంటి నాయకులు పార్టీకి భారం. పోలీసులు, పార్టీ నాయకత్వం స్వతంత్ర విచారణ చేపట్టకపోతే ఈ కలహాలు రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారతాయి. చంద్రబాబు చర్యలు తీసుకుంటే మాత్రమే ఈ వివాదం ఆగుతుంది. లేకపోతే అధికార పార్టీలో కుట్రలు మరింత పెరుగుతాయి.